ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అయ్యా నరసింహనాయుడు గారు, అబ్బాయి అమ్మాయి జాతకం ప్రకారం ఇప్పటికిప్పుడంటే ముహూర్తాలు అంత అనుకూలంగా కనిపించటం లేదయ్యా. మరి ఎప్పుడు అనుకూలంగా ఉన్నాయంటారు? ఒక్క 3 మాసాలు ఆగితే అప్పుడు దివ్యమైన ముహూర్తం ఉందండి. ఏంటి 3 నెలల? ఇవాళ మంచి రోజనే కదా వ్రతం జరిపించారు, మళ్ళీ కార్యానికి కష్టం అంటారేంటండి? నాయనా, ఇవాళ మంచి రోజే, రేపు మంచి రోజే, కానీ ఈ తిథి నక్షత్రాలు మొత్తానికి వ్రతానికి అనుకూలంగా ఉన్నా మీరు పెట్టమన్న ముహూర్తానికి ప్రతికూలం. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని ఒక 3 నెలలు ఆగండి. ఇదిగో పంతులు, మీరు ఆగండి అంటే ఆగేలా ఉండారా ఈ తాత మనవళ్ళు? అయ్యిందేదో అయిపోయిందిగా. ఆ పెట్టుడు ముహూర్తాలేవో ఉంటాయిగా, అవి పెట్టేయండి. ఇంకేం చేస్తాం? పంతులు గారు, నా కూతురు అప్పుడప్పుడు కొన్ని సలహాలు మంచిగానే ఇస్తూ ఉంటుంది. నిజమే, మా అఖిల చెప్పినట్టుగానే పెట్టుడు ముహూర్తాలనే నమ్ముకుందాం. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మీరు మళ్ళీ ఆ పంచాంగం చూడండి. నరసింహనాయుడు గారు, ఆలస్యమైందన్నమాట వాస్తవమే. ఇన్ని రోజులు ఆగిన వాళ్ళు ఇంకొన్ని రోజులు ఆగలేరా? ఆలోచించండి అయ్యా. ఇక్కడ నేను ముహూర్తాల కోసం వెతుకుతుంటే మృత్యువు కనిపిస్తుందండి. మృత్యువేంటి పంతులు గారు? అవును బాబు, 3 నెలలు ఆగకుండా ముహూర్తాలు పెడితే కనుక ఇంటి పెద్దకి ఖచ్చితంగా ప్రాణగండం ఉంది. అంత రిస్క్ అవసరం అంటారా చెప్పండి? అవసరం లేదు పంతులు గారు. శారదా. అవును మామయ్య గారు, ఇప్పటిదాకా జరిగినవి చాలు. ఇప్పుడు ముహూర్తాల కన్నా మనుషులే ముఖ్యం. పంతులు గారు చెప్పినట్టు 3 నెలలు ఆగుదాం. అత్తయ్య వాళ్ళు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? వావ్, నువ్వు గ్రేట్ మమ్మీ. ఆళ్లపాటి అఖిలేండేశ్వరి అంటే గ్రేట్ 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 అంతే. ఇదేంటి ఇన్ని గ్రేట్లా? ఇది ఇంకా బాగుంది. మీకు డబ్బా కొట్టేవాళ్ళు లేరని మీకు మీరే డబ్బా కొట్టుకుంటున్నారా? కొట్టుకోండి కొట్టుకోండి. రాత్రి ఆ వెంకిగాడు ఐస్ అయ్యాడు. ఉదయం ఊరి జనాన్ని పోగేసి నిన్ను గుడికొచ్చేలాగా చేసి రెచ్చిపోయాడు. కానీ చివరికి నీ చేతుల్లో ఓడిపోయాడు మమ్మీ. మొత్తానికి ఆ శోభనాన్ని క్యాన్సిల్ చేశావు. మరి చెయ్యక వాడి చెల్లి నా ఇంటికొచ్చి నా ముందు నా కొడుకు గదిలోకి పాల గ్లాస్తో ఎట్టా ఎళ్ళుద్ది? ఎట్టా వెళ్ళనిస్తాను? అది ఎప్పటికీ నా కోడలు కాదు, కాలేదు. ఎప్పటికైనా సరే అది నా అన్నను చంపిన ఆ శారద కూతురే. బావగారు, అఖిలమ్మా, ఈ 3 నెలలు ఎప్పుడు పోతాయా, మళ్ళీ 3 రాత్రులు ఎప్పుడు పెట్టాలా అని ఎదురు చూసేవాళ్ళు
ఇక ఎన్నటికీ చూసే అవసరం లేకుండా చెయ్యాలా ఈ 3 నెలల్లోనే ఆ వెంకిగాడి చెల్లిని ఈ ఇంట్లో నుంచి పర్మనెంట్గా పంపించేయాలా? నువ్వు కూల్గా ఉండు అఖిలమ్మా. ఇప్పటి నుంచి ఎందుకు కంగారు పడ్డాం? ఈ రోజు నుండి మనకి 3 నెలలు టైం ఉందమ్మా. అంటే 90 రోజులు. ఈ 90 రోజుల్లో ఒక బ్యాడ్ ముహూర్తం చూసి బయటికి గెంటేద్దాలే అమ్మా. ఈలోపే యుద్ధ ప్రాతిపదికన ఆ శ్రీహరిగాణ్ణి మర్డర్ చేయించేసేయాలా, లేదంటే నా బతుకు బస్టాండ్ అవుతుంది. అఖిలమ్మా, బయట చిన్న అర్జెంట్ పనుంది, అలా ఎల్లొచ్చేయమంటావా? ఎల్రండి బావగారు. ఒరే అదరా. హలో, చెప్పండి. అవునా? అట్నే అట్నే. ఎవరు మమ్మీ ఫోను? నా ఇంటర్వ్యూ తీసుకుంటామని చెప్పుండ్లా ఆళ్లే అమ్మి. ఛానల్ దగ్గరికి 1 గంట లేటుగా రమ్మని చెప్తా ఉండాడు. అమ్మీ, అన్నట్టు ఈ అప్డేటు ఆ వెంకిగాడికి తెలియ నీకు. నాకా? మన ఇంటర్వ్యూకి పోయేటప్పుడు కాని చూసినాడనుకో, మన వెనకాలే వచ్చేస్తాడు. ఆడిప్పుడు వచ్చినాడంటే పిల్లిని సంకన పెట్టుకుని పోయినట్టే. అలాగే మమ్మీ, నేను చూసుకుంటా కదా. ఆ. నువ్వు వెళ్ళు. ఆలపాటి అత్త, నీ ఇంటర్వ్యూ టైం చేంజ్ అయింది అని నాకు తెలియకూడదు అనుకున్నావు. కానీ వినేశాను. నేను మీ వెంట రాకూడదు అన్నావు, కానీ వచ్చేస్తాను. చా 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 చా. నా అంతటా నేను వచ్చేస్తే ఏం బాగుంటుంది? మీ అంతటా మీరే నన్ను మీ వెంట పెట్టుకుని వెళ్ళేలా చేస్తాను. చేస్తా. నమస్తే అన్న. నమస్తే అన్న. ఏరా, మిగతా యాదవలేరి? ఇంకా ఎక్కడ ఎదవలు మా అయ్యా. ఆ ఎంకీగాడు కొట్టిన దెబ్బలకి ఇంకా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినట్లేరు. ఇంతకీ ఆ ఎదవల్ని పరామర్శించడానికి ఎంత దూరం తీసుకొచ్చావా ఏంటి? పరామర్శ కాదురా, ఒకడిని అర్జెంటుగా ఎత్తుకురావాలి. ఎవడా ఒకే ఒక్కడు?